సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ, అదేవిధంగా హార్టికల్చర్ సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ప్రధానంగా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పులు, అవి ఏ విధంగా మనం యువకులను ప్రోత్సహించాలా, ఏ విధంగా ఆధునికరమైనటువంటి వ్యవసాయాన్ని పెంపొందిద్దాం అనే దాంట్లో మన రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, అదేవిధంగా ఈ సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పర్ణిక గారు, రైతు కమిషన్ సభ్యులు, తర్వాత సొసైటీ సభ్యులు చాలా ఉత్సాహంగా చాలా అతి శ్రద్ధ తీసుకొని దాదాపు 70 సంవత్సరాలుగా ఈ సొసైటీ నడుస్తూ ఉన్నది. వ్యవసాయంలో రాను వస్తున్నటువంటి మార్పులు, ఉపాధి కొరకు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. 2 ఎకరాలు ఎకరం నేను ఒక రాత్రి యూట్యూబ్లో చూశాను. అవకాడో 2 ఏకర్స్లో 4 లక్షల రూపాయలు ఇన్కమ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వ్యవసాయం మీద కూడా మంచి జీవనం సాగించవచ్చు అనేటువంటి దానికి వ్యవసాయ ఆధునిక పద్ధతులు వస్తూ ఉన్నాయి. దాన్ని అనుసరించాల్సినటువంటి బాధ్యత యువత మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే వాళ్ళ ఈ సొసైటీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తా ఉన్నాను. వ్యవసాయంలో ప్రభుత్వం తరఫున వివిధ స్కీములు కూడా ఉన్నాయి. హార్టికల్చర్లో ఇప్పుడు పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్కి కావాల్సినటువంటి సబ్సిడీస్ కూడా ఇస్తూ ఉన్నారు, దాని మార్కెటింగ్ చూపెడతా ఉన్నారు. అట్లనే కూరగాయలు ఉన్నాయి, తర్వాత మైక్రో ఇరిగేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉన్నది, హార్టికల్చర్ ఉన్నది. దానికి సంబంధించి అది ఒక్కటే కాకుండా డైరీ సెక్టార్ కావచ్చు, షీప్ బ్రీడింగ్ కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవసాయం, దాని అనుబంధం, వాటిలలో మంచి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది, మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఓపికతో చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల రైతులకు ఏ విధమైన లాభం? ఈ ఎగ్జిబిషన్ వల్ల వ్యవసాయంలో జరుగుతున్నటువంటి ఆధునిక పద్ధతులు, తర్వాత విత్తనాలు, తర్వాత ఏ రకమైనటువంటి పెట్టుకుంటే మనకు లాభం అనేది వాటిని రైతులకు తెలియజేసే కార్యక్రమం ఇది. స్కీమ్లో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టారు. అది దాదాపు ఒక 6 లక్షల మందికి ఈ సంవత్సరం ఇవ్వాలి. దాంట్లో మేజర్గా యువకులు ఎవరైతే ఇటువంటి దానికి ముందుకు వస్తారో వాళ్ళకు అందించే దానిలో కూడా దాంట్లో ఆ స్కీమ్లో భాగంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములతో పాటు మనకు శ్రద్ధ ఉండాలి. సబ్సిడీ కొరకు ఎదురు చూడడం కన్నా దాని ద్వారా లాభం పొందేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి. ఇవాళ చాలా ఛానల్స్ వ్యవసాయం మీద వచ్చినాయి. వాటిలో చూస్తుంటే రైతు యొక్క ఎక్స్పీరియన్సెస్, లాభాలేంటి, నష్టాలేంటి, ఏ విధంగా మనం సేద్యం చేస్తే లాభం దొరుకుతుంది, ఏ విధంగా మనం దీనిలో ఉపాధి పొందవచ్చు అనేటువంటిది మనకు చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో కూడా మనం ప్రగతిని సాధించవచ్చు అనేది ప్రధానం. సుమన్ అండి, నేను మారుతి కంపెనీలో తెలంగాణ సేల్స్ చేస్తున్నాను. నేను తెలంగాణలో చేస్తున్నాను. ఇది మా కంపెనీ వచ్చేసి మారుతి కంపెనీ. ఇది మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న కంపెనీ. ఇది మేము 2019 నుంచి సేల్స్ స్టార్ట్ చేసామండి. ఇది మారుతి AG 365M అండి. ఇది మీడియం సైజ్. ఇది దీనిలో స్మాల్ ఉంది, మీడియం ఉంది, హెచ్ మోడల్ ఉంది. దీనిలో 3 మోడల్స్ ఉన్నాయి. స్మాల్ వచ్చేసి మనకు 8 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందండి. దాని బ్యాటరీ వచ్చేసి మనకు 60,000 బ్యాటరీ ఉంది. అది ఫ్లైయింగ్ టైం వచ్చేసి మనకు ఇక్కడ 6,000 mAh ఉంటుందండి. దీంట్లో వచ్చేసి 22,000 mAh బ్యాటరీ సెట్ ఉంటుంది. దీని ఫ్లైయింగ్ టైం వచ్చేసి మనకి మినిమం 20 మినిట్స్ వస్తుంది. ఒక ఎకరం వచ్చేసి మనకి ఇది 5 to 6 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది పర్ ఎకరాన్ని. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే సార్ మెయిన్గా మనకు వాటర్ కొరత తగ్గుతుంది, 2 లేబర్ ఖర్చు తగ్గుతుంది. ఈ రోజుల్లో ఒక ఎకరానికి అంటే దాదాపు 250 నుంచి 300 లీటర్లు మనం వాడుతున్నాం. అదే దీంతో అయితే మనం ఒక ఎకరానికి వచ్చేసి 10 లీటర్స్తో మనం కవర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా రసాయనిక ఎరువులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఎక్కువగా అనేక రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళు మెయిన్గా వచ్చేసిన తర్వాత కెమికల్స్ వల్ల క్యాన్సర్తో బాగా బాధపడుతున్నారు. ఈరోజు చూసుకుంటే క్యాన్సర్తో బాధపడుతున్న దాదాపు 70% వరకు రైతులు ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ స్ప్రే చేయడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే కెమికల్ డైరెక్ట్ వాళ్ళకు లంగ్స్లో పోవడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతున్నారు వాళ్ళు. సో దీనివల్ల మనము AG 365 మోడల్ని మేము మార్కెట్లో తీసుకొచ్చాము. దీనివల్ల ఖర్చు తగ్గుతుందండి, కెమికల్ తగ్గుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి మనం ఒక 1 లీటర్ కెమికల్ వేసుకుంటే అదే డ్రోన్తో అయితే మనం 750 ml వేసుకుంటే ఎక్కువ తగ్గుతుంది.
దీనివల్ల ఉపయోగం చాలా ఉంటుంది కస్టమర్స్కి. దీని ప్రైస్ వచ్చి 6 లక్షలు ప్రైజ్ ఉన్నదండి. దీనికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. మన ట్రైనింగ్ అకాడమీ ఉందండి. ప్రొఫెసర్ జయశేఖర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అకాడమీ ఉంది. అక్కడ మేము 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ కాస్ట్ వచ్చి 41,500 రూపీస్ ట్రైనింగ్ కాస్ట్ ఉంటుంది. అది మినిమం ఎస్ఎస్సి ఉండాలి. ఎవరైతే ట్రైన్ అవ్వాలనుకున్నారో మినిమం ఎస్ఎస్సి ఉండాలి. లైసెన్స్ వచ్చి మీకు 10 years వ్యాలిడ్ ఉంటుంది సార్ లైసెన్స్. అది లేటెస్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చి అనుకుంటున్నాను. అది వచ్చి ఎక్సైడ్ సార్. అది దాని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్స్ సార్. మేము నెక్స్ట్ 1 monthలో దాన్ని కూడా మార్కెట్లో తీసుకొస్తాం మేము. అంటే ఇది సార్ ఒక ఎకరా వచ్చేసి మనం 5 to 6 కంప్లీట్ చేస్తాం సార్ కంట్రోల్.